కోపాన్ని కంట్రోల్ చేసే చిట్కాలు పాటిస్తే రిలేషన్షిప్ బాగుంటుంది. కొంతమందికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఆ సమయంలో ఎలా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఇదే వారిపై గౌరవాన్ని తగ్గిస్తుంది. పైగా రిలేషన్షిప్లో గొడవలకు కారణమవుతుంది. అందుకే చాలా జంటలు విడిపోతున్నాయి. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని సరైన విధంగా పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలేషన్షిప్ని కాపాడుకోవచ్చు. అవేంటో కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. మీలో కోపం ఎంత పెరిగితే అంత శత్రువులు పెరుగుతారు. మీకు మీరే శత్రువుగా కనబడతారు. ఎవరూ మీతో మాట్లాడే వారుండరు. సందర్భాన్ని బట్టి కోపం రావడం సహజమే. కాని అదే ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఓ రిలేషన్షిప్లో కోపం అనేది చాలా సమస్యలు తెచ్చి పెడుతుంది. కారణం లేకుండా వచ్చే కోపం బంధాలను దెబ్బతీస్తుంది. చివరకు మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అయితే చాలా మందికి కోపం కంట్రోల్ చేసుకోవాలనే ఉంటుంది. కాకపోతే అది ఎలాగ అన్నది అర్థం కాదు. ఓ పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా నచ్చనప్పుడు కంట్రోల్ తప్పుతారు. ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఆ తర్వాత తీరిగ్గా బాధపడతారు. అలా మాట్లాడి ఉండకూడదు అనుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటిస్తే సులువుగానే కోపాన్ని తగ్గించుకోవచ్చు. రిలేషన్షిప్ని కాపాడుకోవచ్చు. అవేంటో వివరంగా చూద్దాం. సమస్యలు ఎలా వస్తాయంటే, అర్థం చేసుకున్నన్ని రోజులు పరవాలేదు. కానీ అర్థం చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం కోపమే పెద్ద శత్రువుగా మారుతుంది. బంధాలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సిచ్యుయేషన్ మరి అక్కడి వరకు రాకుండా ఉండాలంటే జాగ్రత్త పడాల్సిందే. అసలు మీలో కోపం ఎలా ఉంటే బంధాలు దెబ్బ తింటాయో ముందుగా చూద్దాం. ఆ తర్వాత అసలు కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. మీకు మరీ తరచూ కోపం వస్తున్నా, అది కూడా మరీ తీవ్రంగా వస్తున్నా ఎదుటి వ్యక్తి మీపై గౌరవాన్ని కోల్పోతారు. అసలు మీరంటేనే ఓ చిరాకు భావం వచ్చేస్తుంది. మీరు ప్రతి చిన్న విషయానికి ఫ్రస్ట్రేట్ అయినా ఇదే పరిస్థితి. చిన్న చిన్న విషయాలతకు అతిగా రియాక్ట్ అవడమూ రిలేషన్ని దెబ్బతీస్తుంది. కోపంలో ఏదో చేసుకోవడం, వస్తువులు అటూ ఇటూ విసిరేయడం, చాలా గట్టిగా అరవడం, తిట్టడం లాంటివి చేస్తే ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడరు. మిమ్మల్ని చులకనగా చూస్తారు. ఫలితంగా బంధం పాడవుతుంది. మరేం చేయాలి? మీకు కోపం వస్తుందనుకున్న ప్రతిసారీ ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటించి చూడండి. సులువుగా ఆ ఫేజ్ని దాటేసి వెళ్ళిపోతారు. ఉదాహరణకు మీ పార్ట్నర్తో చిన్న వాగ్వాదం మొదలైందని అనుకుందాం. ఆ సమయంలో మీకు కోపం విపరీతంగా వచ్చేస్తుంది. ఎలాగైనా వాదన గెలవాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ గెలవడం, ఓడడం అని కాదు. మీ బంధానికి మీరు ఎంత విలువ ఇస్తున్నారు అనేది ముఖ్యం. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే ఓ మాట చెప్పి సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. గొడవ పెద్దది అవుతుందనుకున్నప్పుడు ఆ చోట నుంచి వెళ్ళిపోవడం కన్నా బెటర్ ఆప్షన్ ఇంకోటి ఉండదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కూల్గా డిస్కస్ చేసుకునేందుకు టైం ఇచ్చుకోవాలి. ఆ సమయంలో చిరాకుగా అనిపిస్తే ఓ 10 సార్లు డీప్ బ్రీత్ తీసుకోండి. కాసేపు ధ్యానం చేయండి. లేదా బయటకు వెళ్లి కాసేపు వాకింగ్ చేయండి. ఇలా కొంతవరకు మీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారముంటుంది. రాయండి. చెప్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ మనసులో ఏముందో అది ఓ పేపర్ పైన రాయండి. రాయడం ఏంటి? దీనివల్ల ఏం ఉపయోగం అని లైట్ తీసుకోకుండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం తగ్గిపోతాయి. మనసులో ఉన్న ప్రతిదీ అందరికీ చెప్పలేకపోవచ్చు. కానీ మనసులో ఉన్న భారం అంత దిగిపోవాలంటే ఏదో ఓ మార్గం ఎంచుకోవాలి. ఆ మార్గమే రాయడం. ఎప్పుడైనా మీ పార్ట్నర్తో గొడవ జరిగినప్పుడు అసలు అందుకు కారణాలేంటి, ఎందుకు మొదలైంది అనే కారణాలు ఓ చోట రాసి పెట్టుకోండి. మీరు తప్పు చేసి ఉంటే అది కూడా రాయండి. ఎదుటి వ్యక్తి తప్పు ఉంటే అది కూడా ప్రస్తావించండి. ఇలా డీటెయిల్డ్గా రాసి పెట్టుకోవడం వల్ల కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం సులువవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ట్రిగ్గర్ అవుతున్నారో ముందుగానే పార్ట్నర్తో డిస్కస్ చేసేందుకు వీలుంటుంది. ఫలితంగా ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉండవచ్చు. మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుంది. ఇలా డిస్కస్ చేసుకోండి. కమ్యూనికేషన్ ప్లాన్. ఇది వినడానికి చాలా వింతగా అనిపిస్తుండొచ్చు. కానీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే.
సింపుల్గా చెప్పాలంటే మీ ఇద్దరూ ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. మరీ ఎమోషనల్గా ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు అనే నియమం పెట్టుకోవాలి. దీనివల్ల సగం సమస్యలు తగ్గిపోతాయి. ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అందుకే ఆ సమయంలో సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. అసలు ఏ విషయంలో మీకు కోపం వస్తుంది అనే క్లారిటీ ఉండాలి. ఉదాహరణకు ఇంటి పనులు షేరింగ్ చేసుకోవడం లేదని పార్ట్నర్కి కోపం రావచ్చు. అది అడిగి తెలుసుకోవాలి. 1-2 రోజులు సాయం చేసి చూడాలి. ఆ తర్వాత పరిస్థితులు నార్మల్ అయిపోతాయి. ఇలా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలి. చివరి ఆప్షన్ కోపం అనేది ఓ కామన్ రియాక్షన్. దాన్ని మరి ఓ జబ్బులా చూడాల్సిన పని లేదు. అలా అని పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేయకూడదు. అయితే అది ఎంత ఇంటెన్సిటీతో వస్తోంది అన్నది గమనించుకోవాలి. కొన్నిసార్లు సైకలాజికల్ రీజన్స్ వల్ల కూడా తరచూ కోపం వచ్చే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లాంటిది ఇందుకు ఉదాహరణ. స్ట్రెస్ డిజార్డర్ ఉన్నా ఇదే విధంగా జరుగుతుంది. అందుకే అలాంటప్పుడు బయట నుంచి మీకు సపోర్ట్ అవసరం అవుతుంది. అది థెరపీ రూపంలో అందుతుంది. సరైన ఎక్స్పర్ట్ని సంప్రదించి విషయానికి వివరించి అందుకు తగ్గట్టుగా మద్దతు తీసుకోవాలి. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్తారు. వాటిని పాటిస్తే చాలా వరకు సమస్య తీరిపోవచ్చు. ఫలితంగా రిలేషన్షిప్ని కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.